నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను ఇషాన్. అయితే ఈ మధ్య ఒక సినిమా అయితే బాగా అసలు ఆల్ ఇండియా కాదు వరల్డ్ వైడ్గా కూడా ఒక చక్కర్లు కొడుతుంది అనుకోవచ్చు. అంటే చాలా చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. ప్రధాని మోదీ గారి నుంచి కూడా మంచి ప్రశంసలు అందుకున్న సినిమా అనుకోవచ్చు ఇది. అయితే ఇంతసేపు చెప్పేది నేను చావా సినిమా గురించి చెప్తున్నాను. అయితే ఈ సినిమాకి ప్రశంసలే కాకుండా విమర్శలు కూడా అందుకుంటున్నాయి. అంటే విమర్శలు కూడా వేసేవాళ్ళు కూడా పుట్టుకొస్తున్నారు. అసలు మరి ఆ విమర్శలు చేసేవాళ్ళు ఎందుకు ఆ విమర్శలు చేస్తున్నారు, తర్వాత ఆ విమర్శలు చేసిన వాళ్ళని మళ్ళీ విమర్శలు చేయించుకునే విధంగా ఎందుకు చేసుకుంటున్నారు అనేది ఒకసారి మనం దాని గురించి మాట్లాడదాం. అయితే ఇప్పుడు మనతో సీనియర్ జర్నలిస్ట్ జయసింహ అన్న గారు ఉన్నారు. ఒకసారి అన్నగారితో మాట్లాడి తెలుసుకుందాం ఎందుకు ఇలా జరుగుతుంది అనేది. నమస్తే అన్న. నమస్తే. అయితే రీసెంట్గా చూసుకుంటే ఒక నటి స్వరా భాస్కర్ అనే నటి మరి చావా సినిమా పైన కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది, విమర్శలు కూడా వేసింది. ఆ వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవచ్చు మనం? కొందరు ఉంటారు రెగ్యులర్గా బీజేపీని, మోడీని, హిందుత్వవాదుల్ని, రైట్ వింగర్స్ని వ్యతిరేకించేవాళ్ళు. వాళ్ళల్లో ఈ స్వరా భాస్కర్ కూడా ఒకటి. ఆమె స్వరం ఎప్పుడు అదే వరుసలో ఉంటుంది. ఆమెది ఎప్పుడు కూడా అపస్వరమే. స్వరా భాస్కర్ అని పేరు పెట్టుకుంది. కానీ ఆమె సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిని పెళ్లి చేసుకొని సెటిల్ అయింది. సో ఆ మతాంతర వివాహం చేసుకుంది. దాని మీద కూడా కొంత ఎప్పుడు చర్చ నడుస్తుంటుంది. ట్రోల్ చేసేవాళ్ళు చేస్తుంటారు, సపోర్ట్ చేసేవాళ్ళు చేస్తుంటారు. ఓకే, అది ఆమె పర్సనల్ చాయిస్. అయితే పెళ్ళి అయిన తర్వాత కూడా ఆమె ధోరణిలో అయితే మార్పు రాలేదు. ఇప్పుడు చావా అనే ఒక సినిమా వచ్చింది. దీంట్లో నటించింది ఎవరు? విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన్. వాళ్ళిద్దరూ నటించిన నటనకి ప్రశంసలు వస్తున్నాయి. సినిమా తీసిన డైరెక్టర్కి ప్రశంసలు వస్తున్నాయి. చూసిన వాళ్ళు హిందుత్వవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట వచ్చి ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకంటే ఔరంగజేబు ఈ సంభాజీ మహారాజ్ని, ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ కొడుకుని బంధించి ఎంత చిత్రహింసలు పెట్టాడు అనేది లాస్ట్ 15-20 నిమిషాల్లో చూపించిన సీన్స్ తట్టుకోలేక చాలామంది ఏడ్చేస్తున్నారు. ఇప్పుడు ఒక దేశంలో మెజారిటీ మతం హిందువులు, వాళ్లకు సంబంధించిన ఒక గొప్ప రాజు ఎవరు అంటే ఛత్రపతి శివాజీ. ఆయన కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఆ ఛత్రపతి సంభాజీ మహారాజ్ని ఔరంగజేబు చంపడం అనేది కాదు సమస్య. యుద్ధాలు జరిగినప్పుడు రాజకీయ గొడవలు, కుట్రలు, ఇవన్నిట్లలో చంపుకోవడాలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఔరంగజేబు అనేవాడు సంభాజీ మహారాజ్ని చంపడం పెద్ద సమస్య కాదు. హింసించి ఒక 10 రోజులని 15 రోజులని, కొంతమంది అసలు 40 రోజులతో హింసించడానికి కొంతమంది చెప్తున్నారు. ఒక్కొక్క అవయవం కోసేయడం అని, అట్లనే తల నరికేసి దాన్ని కత్తికి గుచ్చి ఊరంతా ఊరేగించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశాడని ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ నిజంగా జరగకపోతే బాలీవుడ్ వాళ్ళు వచ్చి ఒక పెద్ద సినిమా తీసి అంత ధైర్యంగా జనం ముందుకు వస్తారా? ఈ స్వరా భాస్కర్ అనే ఆమెకి కనీస అవగాహన, కనీస ఆలోచన కూడా లేనిది ఏంటంటే, ఆమె ట్వీట్ చేసినప్పుడు చరిత్రకి కొంత కల్పిత కథని జోడించి సినిమా తీశారని ఆమె కామెంట్ చేశారు. ఇప్పుడు సంభాజీ మహారాజ్ విషయంలో నిజంగా జరిగిన ఔరంగజేబ్ నిజంగా చేసిన హింసతో పోలిస్తే అసలు నిజంగా చూపించలేదని కూడా కొందరు అంటారు. నిజంగా సంభాజీ మహారాజ్ని ఔరంగజేబ్ ఎంత బాధ పెట్టాడు, ఎంత హింసించాడు అనేది అప్పుడు జరిగిన దాంట్లో కొంచెం కూడా చూపించలేదంటుంది. అయితే ఔరంగజేబ్ అనేవాడు ఈ ఛత్రపతి సంభాజీ మహారాజ్నే కాదు, సిక్కుల ఒక పవిత్రమైన సిక్కుల గురువుల్లో ఒక ఆయన ఉన్నారు, గురుతేజ్ బహదూర్ అని చెప్పి. ఆయనను కూడా హింసించి ఇట్లనే చంపాడు. ఆయన 2 కొడుకులు 12-13 ఏళ్ళు ఉన్న పిల్లల్ని కూడా చంపాడు అనమాట. సరే, సంభాజీ మహారాజ్ అంటే స్వరా భాస్కర్ చెప్పినట్టు మనం కల్పితంగా ఉంది అది అని అనుకుందాం ఒక నిమిషం కోసం. మరి సిక్కులు ఎందుకు నమ్ముతున్నారు? ఔరంగజేబు తమ మత గురువుని చంపేశాడని వాళ్ళు నమ్ముతున్నారు కదా. దానికి సంబంధించి కూడా చరిత్ర ఉంది కదా, బుక్కుల్లో రాసి ఉంది కదా. ఈ స్వరా భాస్కర్ ఏమంటారు దానికి అంటే, ఒకవైపు హిందువులు, ఒకవైపు సిక్కులు ఔరంగజేబ్ మాకు సంబంధించిన వాళ్ళని హింసించి చంపాడని చెప్పి చెప్తున్నా సరే, ఈ స్వరా భాస్కర్ తన సెక్యులర్ మత్తులో సైలెంట్గా నోరు మూసుకొని ఉన్నా బాగుండేది. ట్వీట్ చేసి మరి దారుణంగా అంటే అప్పుడు ఔరంగజేబు హింసించాడు, ఇప్పుడు స్వరా భాస్కర్ హింసిస్తుంది మనల్ని. అట్లుంది పరిస్థితి. ఎందుకంటే నోటి దురద. నువ్వు ట్వీట్ చేయడం వల్ల పోనీ ఏమన్నా ముస్లింలకు ఏమన్నా మంచి జరిగిందా? జరగలేదు కదా. పైకి ఇక్కడ ముస్లింలను ఎవరు టార్గెట్ చేయట్లేదు. ఈ రోజు భారతదేశంలో ఉన్న ముస్లింల మీద కాదు వచ్చింది సినిమా, అప్పుడు ఎప్పుడో ఔరంగజేబ్ మీద తీసినాం. ఆ రోజు కూడా అందరు ముస్లింలను ఎవరు తిట్టట్లేదు. ఔరంగజేబ్ అనే ఒక నియంత, ఒక కర్కోటకుడు, ఒక వికృతమైన మతఛాందసవాది ఎవరైతే ఉన్నారో, మతోన్మాది, వాడి గురించి ఒక సినిమా తీశారు. అందులో వాడు చేసిన ఆకృత్యాలను చూపించడం జరిగింది. దానికి స్వరా భాస్కర్ భుజాలు ఎందుకు దడుముకుంది? పోనీ
ట్విస్ట్ ఏంటంటే ఓ పిచ్చి ట్వీట్ ఏదో చేసిన తర్వాత దానికి కట్టుబడి ఉండాలి కదా, అంత వీరనారి అయితే. అందరూ తిట్టేసరికి మళ్ళీ సారీ కూడా చెప్పింది. సారీ చెప్పినప్పుడు కూడా సారీలో ఎట్లాంటి ఉంటుందంటే వీళ్ళది పూర్తిగా వెనక్కి తగ్గి సారీ చెప్పరు, బేషరతుగా మీ మనోభావాలు దెబ్బతీసినందుకు నేను నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా, ఇట్లాంటి అదే రొట్టె ట్వీట్లు కొన్ని ఉంటాయి. ప్రతిసారి తప్పు చేయడం. మళ్ళీ ఆ రణవీర్ అలహాబాదీ అనేవాడు కూడా నోటికొచ్చింది బూతులు మాట్లాడాడు. నెక్స్ట్ డేనే వచ్చేయమన్నాడు, సారీ నేను అట్లా అనుకోలేదు, నీకు తెలిసే కదా కామెంట్ చేసినావు. మళ్ళీ వెంటనే సారీ చెప్తే పోతుందా? సరే పోను సారీ చెప్పినావు, ఇంకోసారి రిపీట్ చేయవా? స్వరా భాస్కర్ అనేట ఆమె రిపీటెడ్ ఏమంటారు అఫెండర్. ఇటువంటి ట్వీట్లు చేస్తూనే బతికింది చాలా కాలం. ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉందామె. ఈమె ఎప్పుడు కూడా హిందువుల్ని, హిందూ మతాన్ని, హిందుత్వవాదుల్ని, బీజేపీని, మోడీని వీళ్ళని వ్యతిరేకిస్తూ బతికేయడమే ఆమె పని అనమాట. అట్లా ఇప్పుడు ఆమె సారీ చెప్పినా కూడా దాంట్లో పెద్ద వాల్యూ ఏం లేదు. ఎందుకంటే ఆమె మళ్ళీ నెక్స్ట్ ఇంకో అవకాశం వస్తే ఏమో వదులుకునే మనిషి కాదు. మళ్ళీ ఇట్లనే దిక్కుమాల ట్వీట్లు చేసేసి తన దిక్కుమాల మనస్తత్వాన్ని బయట పెట్టుకుంటుంది అనమాట. ఒక దేశం కోసము తన మతం మారను అని చెప్పి తన నమ్ముకున్న సనాతన ధర్మం కోసము ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి ఒక గొప్ప చక్రవర్తి ఒక కొడుకు ఆయన ఔరంగజేబ్ చేతిలో హింసకు గురై చచ్చిపోతే ఈమెకు అది కామెడీగానో లేదంటే లైట్గానో అంటే పెద్దగా విషయం కనిపించట్లేదు. ఇప్పుడు ఈమె చెప్పేది ఏంటంటే అదంతా కల్పిత కథ అది ఇది అని చెప్తుంది కదా. ఆయన ఒక రోజువేళ సంభాజీ మహారాజు ఔరంగజేబ్ పిలిచి నీ రాజ్యాన్ని నా సామ్రాజ్యంలో కలిసేసాయి, మరాఠా రాజ్యాన్ని నా మొఘల్ సామ్రాజ్యంలో కలిపేసాయి, నువ్వు మతం మారిపో, నీకు సకల భోగాలు ఇస్తానని చెప్పిండు. ఇప్పుడు ఈ ఆఫర్ ఎదురుగా ఉండి కూడా ఆయన ఎందుకు చచ్చిపోయాడు? కల్పిత కథ అంటే కనీస లాజిక్ ఉండాలి కదా. నిజంగా సంభాజీ మహారాజుకి ఏమవసరం? సనాతన ధర్మం కోసం నిలబడ్డాడు, జై భవాని అని నినాదం చేశాడు. గోర్లు బీకేస్తుంటే, రక్తం మీద ఉప్పు పెట్టి రాస్తుంటే, హింసిస్తుంటే, నాలుక కోసేస్తే, కళ్ళల్లో వేడి ఇనుప చువ్వలు పెడితే, ఇది చెప్తుంటే సినిమాలో చూస్తుంటే ఇంకా దారుణంగా ఉంది. నిజంగా జరిగినప్పుడు అక్కడ చూసిన వాళ్ళకి ఇంకెంత బాధ ఉంటుంది. ఈయనతో పాటు కవి కైలాష్ అని ఇంకొక ఈయన మిత్రుడు ఉంటాడు సంభాజీ మహారాజ్, ఆయనను కూడా చంపుతారు. చంపుతున్న టైంలో ఏ ఒక్క క్షణంలో అయినా సరే సంభాజీ మహారాజు ఎందుకు వచ్చిన సనాతన ధర్మం, ఎందుకు వచ్చిన హిందూ మతం, నేను మతం మారిపోతాను అని ఒకవేళ ఆయన ఆ రోజు అని ఉంటే ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఆయన ఆ రోజు అక్కడ నిలబడ్డాడు కాబట్టి మనం ఈ రోజు కూడా ఇక్కడ బొట్టు పెట్టుకుంటున్నాం, ఇక్కడ గడ్డం మీసాలు ఉంటున్నాయి మనకు. నీ పేరు ఇషాన్ ఉంది, నా పేరు జయసింహాన్ ఉంది. లేకపోతే మొత్తం మారిపోయేది కదా, మన సంస్కృతి, మన కల్చరు, మన వేషధారణ అన్నీ మారిపోయాయి కదా. కాబట్టి దేశాన్ని, దేశ సంస్కృతిని కాపాడిన ఒక రాజుకి భరతమాత కోసం ప్రాణత్యాగం చేసిన ఒక ఆయన గురించి ఈ స్వరా భాస్కర్ అని బాలీవుడ్లో ఈమెకు చెప్పుకోవడానికి ఒక సినిమా కూడా లేదు. పేరుకు నటి కదా, నటి కాకుండానే మిగతా అన్ని పనులు చేసింది ఈమె కెరీర్లో చెప్పుకోవడానికి ఒక్క మంచి సినిమా కూడా ఉండదు. ఓ పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయి ఈమె ఏదో కియారా అద్వానీనో కరీనా కపూర్ లాగానో పెద్ద పెద్ద హిట్ సినిమాలు చేసిన మనిషి కూడా కాదు. బాలీవుడ్ కెరీర్ ఎక్కడ కుదరలేదు, ఫెయిల్ అయింది. వచ్చి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి కూడా సెక్యులర్ పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇస్లాం మతంలోకి మారిన తర్వాత కూడా ఇటువంటి ట్వీట్లు చేస్తూ తన ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయకుండా పక్కోడికి కూడా ఇబ్బంది పెట్టడం అన్నమాట. అంటే ఇలాంటి వాళ్ళు ఇలా విమర్శలు చేస్తున్నారు కానీ మరి దేశ ప్రధాని కూడా దీనిపైన ఈ వీళ్ళకు కాదు, వీళ్ళకు మండేదే అది. దేశ ప్రధాని మోచుకోవడంతోనే కేరళ ఫైల్స్ అప్పుడు కూడా చూసినరా, ఒక సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు మోడీ. దేశ ప్రధాని అయ్యి ఉండి నువ్వు ఒక సినిమాను ప్రమోట్ చేస్తావా? ఎందుకు చేయొద్దు? ఒకప్పుడు గాంధీ అనే సినిమా ఉంది కదా, మహాత్మా గాంధీ పేరు మీద. మహాత్మా గాంధీ పేరు మీద బ్రిటన్ డైరెక్టర్ ఒక ఆయన, బ్రిటిష్ వాడు మన మహాత్మా గాంధీ మీద సినిమా తీసిండు, అటెన్బరో అని చెప్పేసి. ఆయన సినిమా తీసినప్పుడు ఆ సినిమాకి స్పాన్సర్ చేసింది భారతదేశ ప్రభుత్వం మహాత్మా గాంధీ సినిమా కోసము. అప్పట్లో మన దేశం పరిస్థితి ఏంది, 1947 తర్వాత అప్పుడే స్వతంత్రం వచ్చింది కదా, అప్పుడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి గాంధీజీ సినిమా తీపిచ్చిండు. అది మనసు కాదు, బ్రిటిష్ డైరెక్టర్ చేత తీపిచ్చిండు. తీపిస్తే అది పెద్ద మాస్టర్ పీస్ అయింది. నిజంగా కూడా సినిమా బాగుంటుంది, సినిమాని నేను తప్పు పట్టట్లేదు, మంచి మాస్టర్ పీస్ అది. గాంధీ మీద సినిమా తీస్తే తప్పు లేనప్పుడు ప్రభుత్వ సొమ్ముతో సంభాజీ మహారాజ్ మీద సినిమా ప్రైవేట్ వాళ్ళ డబ్బుతో తీసుకుంటే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? సెన్సార్ సర్టిఫికేట్తోనే కదా బయట వచ్చింది, తప్పుడు అక్రమంగా ఏం రాలేదు కదా అది. అయినా సరే దాన్ని నరేంద్ర మోడీ పొగిడితే వీళ్ళకు ఎక్కడలేని మంట. ఇందులో ఇంకో వర్గం ఉంది, హిందూ ముస్లిం సమస్యగా మారుద్దాము ఈ సంభాజీ మహారాజ్ మూవీని, చావా మూవీని అని ప్రయత్నించే వాళ్ళు ఒక వర్గం అయితే, దీన్ని కులగజ్జితో చూసేవాళ్ళు ఇంకొక వర్గం. వీళ్ళు ఏమంటారంటే
ఛత్రపతి శివాజీకి పట్టాభిషేకం చేయడానికి అప్పుడు బ్రాహ్మణులు ఒప్పుకోలేదు. మొన్న ఫిబ్రవరి 19 శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్. ఆయన కొడుకు సంభాజీ మహారాజ్ మీద సినిమా తీస్తే సినిమా చూసి వచ్చిన కొంతమంది మేధావులు వాళ్ళ సొంత చరిత్ర చెప్తుంటారు అనమాట. సంభాజీ మహారాజ్ని ఔరంగజేబ్కి పట్టించిందే పీష్వాలు అంటే వారు బాజీరావు తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు అనమాట. వీళ్ళు ఎవరు అంటే మరాఠా సామ్రాజ్యానికి ప్రధానమంత్రి స్థాయిలు అనమాట. అంటే ఒక దశ తర్వాత ఛత్రపతి శివాజీ, ఛత్రపతి సంభాజీ, ఆ తర్వాత రాజారాం, ఆ తర్వాత తారాబాయి, ఇటువంటి శివాజీ వంశస్థులందరూ పరిపాలించిన తర్వాత ఒక దశ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర పనిచేసిన ప్రధానమంత్రులుగా పనిచేసిన పీష్వాలకి అధికారం పెరిగింది. వాళ్ళే రాజులుగా కంటిన్యూ అవ్వడం అయింది. అయితే వాళ్ళు ఎంత పరిపాలించినా సరే మేము రాజులం అని చెప్పలేదు, మేము మంత్రులమనే చెప్పాం. అందుకే పీష్వా అనే పదం వచ్చింది. లేకపోతే మేమే రాజులు, మేమే ఛత్రపతులు అని చెప్పుకునేవాళ్ళు కదా. సో పీష్వాలు ఏనాడు కూడా అధికారం కోసం కాదు, మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడడం కోసం. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. మరాఠా సామ్రాజ్యం అంటే మనం ఏమనుకుంటాం అంటే మహారాష్ట్రలోనో గుజరాత్నో కొంచెం ఉంది అనుకుంటాం కదా. ఇది కూడా బ్రిటిషు తర్వాత స్వతంత్రం వచ్చినాక ఈ లెఫ్ట్ లిబరల్ హిస్టారియన్స్ చేసిన కుట్ర ఇది. మరాఠా సామ్రాజ్యం అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉండేది తెలుసా? ఒక దశలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలుపెట్టి రామేశ్వరం వరకు ఉండేది. అంటే భారతదేశంలో అత్యధిక భాగాన్ని మరాఠాలు పరిపాలించింది. రెండోది, ఔరంగజేబు చనిపోయిన తర్వాత ఈ ఔరంగజేబు సంభాజీ మహారాజుని చంపిండు, కానీ మరాఠా సామ్రాజ్యాన్ని ఏం చేయలేకపోయాడు. ఛత్రపతి శివాజీని ఓడిస్తానని చెప్పి ఢిల్లీ వదిలిపెట్టి మహారాష్ట్రకు వచ్చి కూర్చున్నాడు. దాదాపు ఒక 30 ఏళ్ల పాటు అక్కడే ఉన్నాడు. ఉండి 30 ఏళ్ల పాటు ఛత్రపతి శివాజీని, ఆ తర్వాత ఛత్రపతి సంభాజీ మహారాజ్తోని, ఆ తర్వాత కూడా మరాఠాలతోని పోరాటం చేసిన 30 ఏళ్ళు కూడా ఔరంగజేబు మరాఠాలను గెలవలేకపోయాడు. చివరికి 30 ఏళ్ల తర్వాత చనిపోయాడు. 88 ఏళ్ల వయసులో ఔరంగజేబు చనిపోయాడు. చనిపోతున్న టైంలో కూడా ఈ మరాఠా సామ్రాజ్యాన్ని ఏం చేయలేకపోయినా అనే బాధతోని అట్లనే 30 ఏళ్ల పాటు యుద్ధం చేస్తే ఏమవుతుంది, ఖజానా దివాలా తీసింది. మరాఠా మొఘల్ సామ్రాజ్యం మొత్తం పతనం అయిపోయింది. పైన సిక్కులు తిరుగుబాటు చేసిండు. ఈ విధంగా ఏమైందంటే ఔరంగజేబు తర్వాత సింహాసనం ఎక్కిన వాళ్ళు ఉంటారు కదా, వాడు ఎవరికి కూడా పెద్దగా బలం ఏం లేదు. ఔరంగజేబు తర్వాత ఉన్న మొఘల్ రాజుల పేర్లు మనకు ఎవరికి తెలియదు కదా. బహదూర్ షా అని ఒకటి పేరు తెలుసు. ఎందుకు తర్వాత 5-6 ఉన్నా కూడా ఎవరి పేరు ఎందుకు తెలియలేదంటే మొఘల్ సామ్రాజ్యంలో ఉన్న సత్తా మొత్తం పోయింది. ఔరంగజేబు టైంలో పెద్దగా ఉండేది, కానీ ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యం ఆర్థికంగా పతనం అయిపోయింది. ఎందుకు? మరాఠాలతో యుద్ధం చేసి ఔరంగజేబు చేజేతులారా నాశనం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఢిల్లీలో కేవలం పేరుకు మాత్రమే ఈ ఔరంగజేబు వారసులు అక్కడ కూర్చొని ఉండేవాళ్ళు ఢిల్లీ పీఠం మీద. కానీ ఢిల్లీ పీఠం ఎవరు చెప్పినట్టు వినేది? మహారాష్ట్రలో ఉన్న మరాఠా రాజులు చెప్పినట్టే వినేది. ఈ పీష్వాలే పోయి ఎప్పుడన్నా అవసరమైతే వాళ్ళని రక్షించాలి. అంటే ఢిల్లీ సామ్రాజ్యము మరాఠాలకు సామంత రాజ్యంగా ఉండేదన్నమాట. కానీ మన పుస్తకాలు ఏం చెప్తారంటే మొఘల్ చక్రవర్తులు వాళ్ళ నుంచే బ్రిటిష్ భారతదేశాన్ని మొఘల్లో నోడిచి కదా బ్రిటిష్ వాళ్ళు మన దాన్ని లాక్కుందని చెప్తారు. నిజానికి బ్రిటిషు భారతదేశాన్ని ఎవరి చేతుల్లో తీసుకుంది? మరాఠా రాజుల చేతుల నుంచి. మరాఠాలు ఓడిపోయిన తర్వాత బ్రిటిష్ చేతిలోకి వెళ్ళింది భారతదేశం. అంతవరకు మొఘల్ రాజులు కూర్చొని కాపాడింది ఏం లేదు. ఈ విధంగా చరిత్రలో అనేక కోణాలు ఉంటాయి, ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఛత్రపతి శివాజీకి వ్యతిరేకంగా బ్రాహ్మణులు పనిచేశారా? సంభాజీ మహారాజ్ చనిపోవడానికి బ్రాహ్మణులు కారణమా అంటే ఎక్కడ ఏం కనిపించవు, ఆధారాలు ఏముండవు. ఎవరో పేరు ఊరు లేనోడు రాసిన పుస్తకాలు అవి ఇవి తీసుకొస్తారు. నిజంగా చరిత్ర పుస్తకాలు అందరూ ఒప్పుకునే అకాడమిక్ హిస్టారియన్స్ ఎవరైనా చెప్తున్నారా ఈ మాట? ఎక్కడ కనిపించదు. సోషల్ మీడియాలో ఉండే మేధావులు మాత్రం తమ ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ పోతుంటారు. ఏ ప్రపంచంలో ఏం జరిగినా సరే బ్రాహ్మణుల కారణం, ఆర్యుల కారణం, మనువాదం కారణం అని చెప్పి కొంతమంది ఉంటారు. వీళ్ళకున్న 4-5 పదాలు ఉంటాయి, ఆ పదాలు వాడి మళ్ళీ అదే చరిత్ర చెప్తుంటారు అనమాట. అట్లా ఛత్రపతి శివాజీ పట్టాభిషేకము కాశీ నుంచి వచ్చిన గాగా భట్టు అనే అతను చేశాడనమాట. ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే పూణేలో ఉన్న ఛత్రపతి శివాజీ దగ్గర ఉన్న బ్రాహ్మణులకి ఛత్రపతిగా పట్టాభిషేకం చేయడానికి సంబంధించిన మంత్రాలు, ఆ క్రతువులు, ఆ వేదం, ఆ ప్రక్రియ మొత్తం తెలియకపోవడంతో మా వల్ల కాదు అని స్థానిక బ్రాహ్మణులు చెప్తే కాశీ నుంచి గాగాభట్టు అనే టైం తెచ్చింది. దాన్ని వీళ్ళు వక్రీకరించి తమిళనాడులో పెరియారు, అన్నాదురై టైంలో ఓ నాటకం రాశారనమాట. ఆ నాటకంలో ఛత్రపతి శివాజీని బ్రాహ్మణులు ఎవరు అవమానించినట్టుగా కల్పితంగా రాసిందనమాట. ఈ కల్పిత నాటకంలో నటించింది ఎవరు? గణేశన్ అని ఒక నటుడు నటించారు. ఆ తర్వాత డ్రామా పెద్ద హిట్ అవడంతో ఆ గణేశనే శివాజీ గణేశన్ అయ్యండి అనమాట. ఆ గణేశన్ అనే వాడు శివాజీ పాత్ర వేసిండు.
అందువల్ల శివాజీ గణేశన్ అయిపోయాడు. ఆ శివాజీ గణేశన్ ఎవరో తెలుసు కదా మనకు, తమిళనాడులో ఫేమస్, వాళ్ళ కొడుకు కూడా ఇప్పుడు నటుడే. సో ఈ విధంగా ప్రభు అతని పేరు. సో శివాజీ గణేశన్కి అంత పేరు రావడానికి ఏ నాటకం అయితే కారణమో ఆ నాటకంలో వక్రీకరించి రాయడం జరిగింది. ఆ వక్రీకరణలో భాగం ఏంటంటే ఆనాటి బ్రాహ్మణులు ఛత్రపతికి శివాజీకి పట్టాభిషేకం చేయలేదని, చేయకపోతే పట్టాభిషేకం చేయకపోతే కాశీకి పోయి పిలుచుకొని వచ్చి తను వేరే వాళ్ళ చేత చేయించుకున్నాడండి. ఆ వచ్చిన ఆయన ఎవరు మరి? ఆయన కూడా బ్రాహ్మణుడు. మరి ఇప్పుడు ఎవరిని విమర్శిస్తున్నారు మీరు? అంటే ఒక ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణులేమో చెడ్డవాళ్ళు, కాశీలో ఉన్నాడేమో మంచివాడా? కాబట్టి ఇవన్నీ ఆధారం లేని అన్నమాట. పైగా ఇంగ్లీషు బ్రిటన్కి సంబంధించిన వాళ్ళు, యూరోపియన్ హిస్టారియన్స్, వరల్డ్ ఫేమస్ మన భారతదేశంలో ఉన్న నార్త్ ఇండియన్ హిస్టారియన్స్, వీళ్ళు ఎవరు కూడా ఛత్రపతి శివాజీని బ్రాహ్మణులు అవమానించిందని కానీ ఇబ్బంది పెట్టిందని కానీ ఎక్కడ రాయలేదు. నిజానికి ఛత్రపతి శివాజీ సింహాసనం అధిరోహించిన రోజు, పట్టాభిషేకం జరిగిన రోజు 20,000 మంది బ్రాహ్మణులు చుట్టుపక్కల నుంచి వచ్చి అక్కడ అటెండ్ అయ్యారని చెప్తారనమాట. ఆయనకు మద్దతు, బ్రాహ్మణుల మద్దతు ఉంది. ఆ తర్వాత ఛత్రపతి శివాజీ సామ్రాజ్యాన్ని పీష్వాలు, అంటే వాళ్ళు కూడా బ్రాహ్మణులు అనమాట, వాళ్ళు కూడా దాన్ని సమర్థంగా పరిపాలిస్తూ ఛత్రపతి శివాజీ కుటుంబాన్నే రాజులుగా ఉంచేవాళ్ళు. తాము ఎప్పుడు రాజులు అవ్వలేదు. పీష్వాలు యుద్ధాలు చేసి సామ్రాజ్యాన్ని కాపాడింది తప్ప వాళ్ళు మేము ప్రధానమంత్రులు అన్నారు తప్ప ఏ రోజు కూడా మేము రాజులమని చెప్పి ప్రకటించుకోలేదు. కాబట్టి సంభాజీ మహారాజు మీద బ్రాహ్మణుల కుట్ర అనేది కూడా పనిపాట లేని వాళ్ళు, ఏమంటారు, చెత్తరాతలు. సోషల్ మీడియాలో అడిగేవాడు ఉన్నాడు కాబట్టి ఎవరికి దోచింది వాడు రాస్తుంటాడు. అవన్నీ పట్టించుకుంటాము అంటే మనం చేయగలిగేది ఏం లేదు. కానీ అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఛత్రపతి శివాజీ, ఛత్రపతి సంభాజీ గురించి ఈ తరంలో అదృష్టవశాత్తు మనకు తెలిసింది. నెక్స్ట్ తరాలకు కూడా తెలిపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సినిమా రాకముందు చాలా మందికి సంభాజీ మహారాజ్ ఎవరో తెలియదు. ఇప్పుడు మనం ఎవరైనా సంభాజీ మహారాజ్ అంటే పొరపాటున శివాజీ మహారాజ్ పేరే తప్పుగా పలుకుతున్నామేమో అనుకుంటాం. అటువంటి స్థితి నుంచి సినిమా రావడం, చావా సినిమా రావడం వల్ల చరిత్ర అయితే బయటకు వచ్చింది. అయితే చూసారు కదా, మొత్తానికి వాస్తవాలు అవాస్తవాలు ఏంటనేది తెలుసుకొని మనం విమర్శ అయినా ప్రశంస అయినా ఏదైనా కానీ తెలుసుకొని చేస్తే బాగుంటుంది అనే ఒక ధోరణిలో ఉంటే బాగుంటుంది. మరి తెలియకుండా ఏది కూడా మాట్లాడద్దు అనే ఆలోచన అయితే ఇప్పుడు తెలిసింది. మరి చరిత్రను కూడా తెలుసుకొని అసలు చరిత్ర ఏంటి, దాంట్లో వాస్తవాలు నిజాలు ఏంటి అనేది కూడా తెలుసుకుంటే బాగుంటుందనే ఒక ఉద్దేశం అయితే ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మరి మరొక మంచి మంచి అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే. జై హింద్.